ఓం సాయిరామ్. వెల్కమ్ టు మై ఛానల్ శ్రీ సాయి దివ్య చరణాలు. బాబా గారి అనుగ్రహంతో మనం లాస్ట్ వీడియోస్లో బాబా గారి మహాసమాధికి ముందే బాబా గారికి మందిరాన్ని నిర్మించే అవకాశాన్ని దక్కించుకున్న రామచంద్ర కేశవ ప్రధాన్ గారి కోసం కొన్ని విషయాలు తెలుసుకున్నాం. అదేవిధంగా ఖేడాలో బాబాగారి విఘ్నేశ్వర రూపంలో ఉన్న బాబాగారి విగ్రహాన్ని ప్రతిష్ఠ చేసిన బలదేవనంద భారతి గారి కోసం ఒక వీడియోలో తెలుసుకున్నాం. అదేవిధంగా బాబాగారి భక్తుడైన డాక్టర్ ముల్కీ గారి కోసం ఒక వీడియోలో చెప్పుకున్నాం. అదేవిధంగా బాబాగారి భక్తుడైన నగేష్ ఆత్మారాం సావంత్ గారి కోసం తెలుసుకున్నాం కదా. మరి ఇప్పుడు బాబాగారి అనుగ్రహంతో బాబాగారి ముఖ్యమైన భక్తుల్లో ఒకరి కోసం తెలుసుకుందామా. బాబాగారి మార్గంలో మనందరం సురక్షితంగా ఉన్నాం కదా. అయితే మనం బాబాను చేరుకోవడానికి, సురక్షితంగా ఉండడానికి మనం ఎలాంటి ప్రయత్నం చేయకుండానే బాబా ఆయన తన ఒడిలోకి మనల్నందరినీ కూడా తీసుకుంటారు. అయితే లౌకికంగా మనం ఎన్నో బంధాలతో ముడిపడి ఉన్నాం కాబట్టి మనం భగవంతుడిని పూజించడం ఒక భాగంగా భావిస్తున్నాం, కానీ అది ఒక భాగ్యంగా భావించడం లేదు. అయితే ఎన్నో జన్మల పుణ్యం వలన మనం బాబా ఒడిలోకి చేరగలిగాం. ఆ రోజుల్లో బాబాను దర్శించడానికి చాలా ఎక్కువ మంది ఉన్నతమైన చదువులు చదివిన వారు, చాలా గొప్ప గొప్పవారు బాబాగారి ఒడికి చేరుకోగలిగారు. చాలా ఉన్నతమైన పదవుల్లో ఉన్నవారే బాబాగారి దివ్య చరణాల చెంతకి చేరారు. ఉదాహరణకు తాత్యాసాహెబ్ నుల్కర్ గారు ఒక జడ్జి స్థాయిలో ఉండి తన చివరి దశ వరకు షిరిడీలోని ఉండి బాబాగారి పాదతీర్థాన్ని స్వీకరించి మరి సాయిలో ఐక్యమయ్యారు తాత్యాసాహెబ్ నుల్కర్. అదేవిధంగా కాకాసాహెబ్ దీక్షిత్ గారు ఒక గొప్ప లాయర్, చాలా పెద్ద లాయర్, ఎంతో ఉన్నతమైన స్థానంలో ఉన్న వ్యక్తి విల్లేపార్లలో. అలాంటి వ్యక్తి కూడా బాబాగారిని దర్శించిన తర్వాత అనుక్షణం బాబాగారి ధ్యాసలో ఉండాలి, ఎప్పుడూ బాబాగారితోనే ఉండాలి, ఎప్పుడు శ్రీ సాయి దివ్య చరణాల దగ్గరే తన జీవితం గడపాలని విల్లేపార్లలో తనకున్న ఆస్తి అంతా కూడా వదిలి ఎక్కువ సమయం ఎంత వీలైతే అంత షిరిడీలో ఉంటూ షిరిడీలోని దీక్షిత్ వాడ కట్టుకొని అక్కడే తన జీవితాన్ని గడిపేవారు కాకాసాహెబ్ దీక్షిత్ గారు. అదేవిధంగా నానాసాహెబ్ చందోర్కర్ గారు కలెక్టర్కు కార్యదర్శిగా ఉంటూ ఆ రోజుల్లో ఎంతో గొప్ప సంపన్నులు. అలాంటి వ్యక్తి కూడా బాబాగారి దివ్య చరణాల చెంతకు చేరి వారి జీవితాన్ని ఎంతో హాయిగా సుఖవంతంగా గడిపారు. అంతేకాకుండా బాబూ సాహెబ్ ధుమాల్, అతను కూడా ఒక గొప్ప లాయర్. ధుమాల్ ఏ కేసు వాదించినా అందులో గెలిపే బాబాగారి అనుగ్రహంతో. ఎప్పుడు బాబాగారి ధ్యాసే, ఎప్పుడు సమయం దొరికినా షిరిడీకి వచ్చి బాబాను దర్శించుకుంటూ ఉండేవారు ధుమాల్. అదేవిధంగా బాబూ సాహెబ్ బూటీ ఆ రోజుల్లో ఎంతో గొప్ప సంపద కలిగిన వారు, ఎంతో గొప్ప స్థాయిలో ఉండేవారు బాబూ సాహెబ్ బూటీ, ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారి. అలాంటి వ్యక్తి కూడా బాబాగారి దివ్య చరణాల చెంతకి చేరి ఎప్పుడూ మౌనంగా తలదించుకొని బాబాగారి దగ్గర నిలబడేవారు బాబూ సాహెబ్ బూటీ. విధంగా దాస్గన్ మహారాజ్ గారు కూడా ఒక కానిస్టేబుల్. తర్వాత బాబాగారి దివ్య చరణాల చెంతకి చేరిన తర్వాత ఒక గొప్ప కీర్తనాకారుడిగా మారుస్తారు బాబా. ఈ విధంగా ఎంతోమంది గొప్ప గొప్ప వాళ్ళు, ఎంతో గొప్ప స్థాయిలో ఉన్నవాళ్ళు కూడా వచ్చి బాబాగారి దివ్య చరణాల చెంతకు చేరిన తర్వాత ఎప్పుడూ బాబాగారి ధ్యాసలో ఉంటూ వారి జీవితం అంతా ఎంతో హాయిగా సుఖవంతంగా కొనసాగించారు. బాబా తన పనిని చేయించుకోవడానికి అనేక మందిని తన ఒడిలోనికి చేర్చుకుంటారు. కాకుండా ఎంతోమంది భక్తులను వారికి జరిగే ప్రమాదం నుంచి బయటపడేయడానికి బాబా తన దగ్గరకు చేర్చుకుంటారు. బాబాతో ఉన్న జన్మజన్మల రుణానుబంధం వలన ఎంతోమంది బాబా దగ్గరకు చేరగలిగారు. మనకు ఒక గొప్ప ఉదాహరణ దాదాసాహెబ్ కపర్డే. వీరు గొప్ప లాయర్, అమరావతిలో ఒక గొప్ప పేరు ఉన్న శ్రీమంతుడు. మరి అటువంటి వ్యక్తి ఏ విధంగా బాబాగారి ఒడికి చేరుకున్నారు? వీరు ఆగస్ట్ 27, 1854 సంవత్సరంలో గణేష్ చతుర్థి నాడు జన్మించారు.
పేదరికంలో పుట్టి పెరిగి అకోలాలో ఒక పండితుని దగ్గర సంస్కృతం మొదలైన శాస్త్రీయ పద్ధతిని చక్కగా నేర్చుకున్నారు. బొంబాయిలో ఉన్నత విద్యను అభ్యసించి ఆ తర్వాత న్యాయశాస్త్రాన్ని అభ్యసించి అమరావతిలో ప్రఖ్యాత న్యాయవాదిగా అయ్యారు కపర్డే. రోజుల్లోనే సంవత్సరానికి ₹1,00,000 దాకా సంపాదించేవారు కాపర్డే. అతని ఇంట 7 మేలిమి జాతి గుర్రాలు, 2 పెద్ద గుర్రపు బళ్ళు, ఎందరో సేవకులు ఉండేవారు. ఎందరో పేదలకు ఆశ్రయం ఇచ్చేవారు. ఎప్పుడూ అతని ఇల్లు బంధుమిత్రులతో కలకలలాడుతూ ఉండేది. అందరి వినోదం కోసం తన ఇంట్లోనే భోగం మేళాలు ఏర్పాటు చేస్తూ ఉండేవారు. అలాంటి వ్యక్తి బాబాగారి ఒడికి ఏ విధంగా చేరుకున్నారో తెలుసుకుందాం. దేశ రాజకీయాల్లో ఉన్న ముఖ్యమైన వ్యక్తి బాలగంగాధర్ తిలక్కు కుడి భుజం లాంటి వారు కాపర్డే. 1908 సంవత్సరంలో జూన్ 24వ తారీఖున ప్రజలను రెచ్చగొడుతున్నాడన్న ఆరోపణపై తిలక్ను అరెస్ట్ చేశారు ఆ రోజుల్లో బ్రిటిష్ గవర్నమెంట్ వారు. జూలై 22న బాలగంగాధర్ తిలక్కు 6 సంవత్సరాలు మన దేశంలో ఉన్న బర్మా జైల్లో కారాగార శిక్ష విధించారు. బొంబాయి హైకోర్టు ఇచ్చిన ఆ తీర్పు పైన ఇంగ్లాండ్లోని ప్రీవీ కౌన్సిల్కు అపీల్ చేసుకోవడానికి ఆగస్టు 15వ తారీఖున 1908 సంవత్సరంలో ఇంగ్లాండ్కు వెళ్ళారు కాపర్డే. కానీ ప్రీవీ కౌన్సిల్ వారు అతని అపీలును అంగీకరించలేదు. అతడు బ్రిటిష్ పార్లమెంట్లోని హౌస్ ఆఫ్ లార్డ్స్ అంటే రాజ్యసభ వంటిది ఇంగ్లాండ్లో, అక్కడ కూడా అపీల్ చేశారు. కానీ అవన్నీ విఫలమయ్యేసరికి 2 సంవత్సరాల తర్వాత సెప్టెంబర్ 15, 1910 సంవత్సరంలో మన దేశానికి తిరిగి వచ్చారు కాపర్డే. అవసరమైన ఖర్చులన్నీ కూడా అతనే భరించాడు. తిలక్ను విడుదల చేయించడానికి కాపర్డే పడని శ్రమ లేదు, చెయ్యని ప్రయత్నం లేదు, పెట్టని ఖర్చు లేదు, వినియోగించని సమయం లేదు. అతడు మన దేశం చేరుకునే మునిపే అతని తల్లి మరణించిందని తెలుసు. అయినా కూడా తిరిగి వచ్చినప్పుడు జైలుకి వెళ్ళి తిలక్ మహనీయుడిని కలుసుకొని తిరిగి ఇంటికి వస్తారు. సుమారు 2 సంవత్సరాలు 3 నెలల తర్వాత అమరావతికి చేరుకుంటారు కాపర్డే. విధంగా ఎంతోమంది స్వతంత్రం కోసం పోరాడే వారిని ఆ రోజుల్లో బ్రిటిష్ గవర్నమెంట్ అందరినీ కూడా అరెస్ట్ చేస్తూ ఉంది. వారి జాబితాలో కాపర్డే పేరు అగ్రస్థానంలో ఉంది. ఏ సమయంలో బాబాగారి గురించి తెలుసుకున్న కాపర్డే, సరే మహాత్ములు ఉన్న చోట మనం ఉంటే బ్రిటిష్ గవర్నమెంట్ మన పట్ల ఉన్న ఫోకస్ కొంచెం తగ్గుతుంది అని, షిరిడీ నుంచి ఏదైనా చేయగలిగితే అక్కడ నుంచి మన కర్తవ్యాన్ని చేయవచ్చని కాపర్డే షిరిడీకి బయలుదేరి వెళ్తారు. బాబా పట్ల భక్తితో కానీ విశ్వాసంతో కానీ వెళ్ళలేదు. చాలామంది చెప్పారు కాబట్టి వెళ్ళారు. ఆ విధంగా మొట్టమొదట 1910 డిసెంబర్ 5వ తారీఖున షిరిడీకి వెళ్తారు దాదాసాహెబ్ కాపర్డే. బాబా మాత్రం సాదరంగా ఆహ్వానించి ఎంతో ప్రేమగా ఇలా చెప్తారు. బాబా, ఇది నీ ఇల్లే, నువ్వు ఇష్టం వచ్చినన్ని రోజులు ఇక్కడ ఉండవచ్చును అని ఇంకొక విషయం కూడా చెప్తారు. నువ్వు, నేను, జోగ్, నుల్కర్, నానా దీక్షిత్ మనందరం ఒకప్పుడు ఒక గురువుగారు ఉండే వాడాలో చివరి ఇంట్లో ఉండేవాళ్ళు, అందుకనే మళ్ళీ మనందరం ఇక్కడ కలుసుకున్నాం అని చెప్తారు బాబా. కాపర్డేకు ఏమీ అర్థం కాదు. మరొకసారి బాబా ఇలా అంటారు, కాపర్డే, నేను ఒకే కుటుంబానికి చెందినవారమని, కానీ కొంతకాలానికి అతను కుటుంబాన్ని విడిచిపోయి రాజుగారి కొలువులో ఉద్యోగానికి వెళ్ళిపోయాడని కూడా బాబా చెప్పారు. కీర్తి, ధనము, సంసార సుఖము, పదవి, రాజస ప్రవృత్తి అతడికి వెనుకటి జన్మలోనే ఉన్నాయని సాయి చెప్పారు. బాబా మనతో ఉండే జన్మజన్మల బంధాన్ని ఏ విధంగా గుర్తించుకుంటారు అనడానికి మనకు ఒక గొప్ప ఉదాహరణ కాపర్డే గారు.
పూర్తిగా వారు ఇబ్బందికర పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఏదో ఒక కారణం చేత షిరిడీకి రప్పించుకొని తన ఒడిలో ఆశ్రయం కల్పించి ఇది మన ఇల్లు అని చెప్పి నువ్వు ఇక్కడ ఎటువంటి చీకు చింత లేకుండా ప్రశాంతంగా ఉండవచ్చు అని బాబా స్వయంగా అభయం ఇచ్చారు దాదాసాహెబ్ ఖపర్డేకు. తనకి బ్రిటిష్ ప్రభుత్వం వలన ప్రమాదం ఉంది కాబట్టి దాని నుంచి రక్షించడంతో పాటు మళ్ళీ సాధ్యమైనంత వరకు ఆధ్యాత్మికంగా ఎంతో ఉన్నతమైన స్థాయికి రావాలని కూడా బాబా సంకల్పం. భగవంతుని ఆజ్ఞ, నా పిలుపు లేక ఇక్కడికి ఎవ్వరూ రాలేరు, ఎవరూ తమకై తామే ఇక్కడకు రారు. నేనే అనేక విషయాలపై వారిని నా చెంతకు రప్పించుకుంటాను, పిచ్చుక కాలికి దారం కట్టి దగ్గరకు లాక్కుంటాను, నా వాడు ఎక్కడున్నా నా దగ్గరకు తెచ్చుకుంటాను అని బాబా అనేవారు. ఖపర్డే తాను అనుకున్న ప్రకారం డిసెంబర్ 5, 1910 షిరిడీకి చేరారు. అక్కడ సాయి దర్శనానికి లెక్కకు మించిన తేనె తుట్టవలే ప్రజలు బాబా దర్శనానికి రావడం గమనించారు ఖపర్డే. బాగా చదువుకున్నవారు, వివిధ స్థాయిలకు చెందిన ఎంతో గొప్ప గొప్ప ఉద్యోగస్తులు కూడా బాబాగారి దర్శనానికి వస్తున్నారని గ్రహించారు. కాకుండా ఎవరైతే ప్రభుత్వంలో ఉద్యోగం చేస్తూ ఉన్నారో వారికి వారి ఉద్యోగంలో చిక్కులను కూడా సాయి తొలగిస్తున్నారని తెలుసుకున్నారు. అప్పుడు అతడు సాయి సన్నిధిలో 1 వారం రోజులు మాత్రమే ఉన్నారు. తర్వాత సాయి అనుమతితో ఇంటికి వెళ్ళిపోయారు. కానీ 1911లో పరిస్థితులు అతడికి, అతని కుటుంబానికి మరింత ప్రమాదకరంగా తయారయ్యాయి. కాంగ్రెస్లోని మితవాదులు తీవ్రవాదులను వ్యతిరేకించారు. బ్రిటిష్ ప్రభుత్వం అది అవకాశంగా తీసుకొని తీవ్రవాదులపైన మరింత కఠినంగా వ్యవహరించడం మొదలుపెట్టింది. అట్టి ప్రముఖులలో ఖపర్డే కూడా ఒకరు. అతడు తనకు రానున్న ప్రమాదం గుర్తించాడు. అట్టి పరిస్థితుల వలన అతడి వృత్తి కూడా కొంత దెబ్బతింది. ఏ క్షణంలోనైనా ప్రభుత్వం అతన్ని జైల్లో పెట్టి ఏ అండమాన్ దీవులకో పంపివేయవచ్చని కూడా గ్రహించారు ఖపర్డే. వేరే పార్టీల వారు కూడా అతనిని న్యాయవాదిగా పెట్టుకోవడం మానివేశారు. అందువలన అతనికి రాబడి కూడా పూర్తిగా తగ్గిపోయింది. అతడి కుటుంబం అంతా భయము, దిగులుతో కృంగిపోయారు. అతడికి కూడా మనశ్శాంతి కరువైంది. ఆరోగ్యం కూడా దెబ్బతినడం మొదలయ్యింది. ఎలాగో 1 సంవత్సరం ఇంటి వద్దనే వేచి చూచి అతడు ఆ ఒత్తిడిని తట్టుకోలేక మళ్ళీ డిసెంబర్ 6, 1911 షిరిడీకి చేరుకున్నారు దాదాసాహెబ్ ఖపర్డే. కారణం అతడు మొదటిసారి వచ్చినప్పుడే బాబా అభయం ఇచ్చారు కదా, ఇది నీ ఇల్లే, నువ్వు ఇక్కడ ఎన్ని రోజులు కావాలంటే అన్ని రోజులు చీకు చింత లేకుండా ఉండు అని బాబా అభయం ఇచ్చారు కదా. బాబా అంతగా అభయం ఇచ్చినా సరే బాబా యొక్క శక్తిని గ్రహించలేకపోయారు మొదట్లో దాదాసాహెబ్ ఖపర్డే. విధి లేక రక్షణ మరియు ఊరట కోసం మాత్రమే షిరిడీ చేరారే కానీ సాయి ఎంతగా అభయం ఇచ్చినా అతడి మనసు మాత్రం వీలైనంత త్వరగా తిరిగి అమరావతికి చేరుకొని తన వృత్తిని కొనసాగించాలని, ఎప్పుడూ తన జీవనం కాపాడుకోవాలని తాపత్రయపడుతూ ఉండేవారు. కానీ అలా చేద్దామా అంటే తానెంత సమర్థుడనైనా, న్యాయవాది అయినా తెల్ల ప్రభుత్వం తననెప్పుడు కబలిస్తుందోనన్న భయం కూడా అతనిని వెంటాడేది. అదంతా ఎరిగిన వారు ఒక్కరే, ఆయనే సాయిబాబా. బాబాకు ఏ క్షణంలో ఎవరికి ఏం జరుగుతుంది అన్ని విషయాలు బాబాకి తెలుసు. అందరు హృదయాలు బాబాకు ఒక తెరిచిన పుస్తకం వంటివి. అందరికీ ఏం జరుగుతుంది అన్న విషయం ఒక్క సాయికి మాత్రమే తెలుసు. కనుక ఆయన సన్నిధిలో ఉన్నంత వరకు తనకెట్టి ప్రమాదం ఉండదు అని ధైర్యంగా ఉన్నారు ఖపర్డే. ఆయన సన్నిధిలో కాలు పెట్టగానే ఇక మనకెట్టి భయము వాటిల్లదన్న ధైర్యం కలిగేది. కానీ ఎంతైనా ఖపర్డే మానవమాత్రుడే కదా. అమరావతి నుండి న్యాయ సంస్థానం నుండి తన తరపున వాదించమని కోరుతూ ఎప్పుడూ ఎవరైనా జాబు రాసినా తిరిగి అక్కడికి వెళ్ళి తన వృత్తిని చేపట్టాలన్న ఆకాంక్ష అతడికి ఎక్కువగా ఉండేది.
ఒక్కొక్కసారి కాపర్డేను అక్కడకు తీసుకువెళ్ళడానికి అతడి బంధువులు, అతని పార్టీలు వారు షిరిడీకి వస్తుండేవారు. అతడి బాధ చూడలేక అతడి తరపున మాధవరావు దేశపాండే శ్యామ బాబాను అడిగేవారు. దేవా, ఇతడు ఎప్పుడు తిరిగి అమరావతికి వెళ్ళవచ్చు అని అడిగినవాడు మాధవరావు దేశపాండే శ్యామ అయినా కాపర్డేయే అడిగించేవారు. విషయం బాబాకు తెలియదా? అతని భవిష్యత్ అంతా బాబాకు స్పష్టంగా తెలిసినప్పటికీ, అతడెప్పుడు తిరిగి భద్రంగా అమరావతికి వెళ్ళగలుగుతాడో తెలిసినప్పటికీ బాబా పెదవి విప్పి ఒక్కసారైనా ఆ మాట మాత్రం చెప్పలేదు. అలా చెబితే అతడు ఓరిమి ఎప్పుడు నేర్చుకుంటాడు? కాపర్డే ఇంటికి వెళ్ళాలని అనుమతి కోరినప్పుడల్లా రేపు వెళ్ళు అని అనేవారు. వారి భాషలో ఆ మాటకు వెళ్ళవద్దు అని అర్థం. అతడు మరెవరి చేతైనా అడిగిస్తే, అతడు నన్ను అనుమతేమీ అడగలేదే, నీకెందుకు అంత ఆత్రం అనేవారు బాబా. ఇలా కొన్ని రోజులు గడిచిపోయాయి. ఇంకా ఆయన అనుమతించరని నిశ్చయించుకొని కాపర్డే అడగటం మానివేశారు. ఒక వంక సాధ్యమైనంత తొందరగా ఇంటికి వెళ్ళాలి అనిపించినా అలా వెళ్ళడం వలన తనకు తెల్ల ప్రభుత్వం నుండి ఆపద కలగకుండా రక్షించడానికే బాబా తనను నిలిపివేస్తున్నారని కూడా అతను గ్రహించారు. తన మనస్సును సమాధానం పరుచుకున్నాడు. ఇది కూడా ఒక విధంగా విశ్వాసంతో కూడిన ఓర్మి నేర్చుకోవడమే కదా. కానీ అతనిని తెల్ల ప్రభుత్వం బారి నుండి రక్షించడం మాత్రమే బాబా ఉద్దేశం కాదు. దీనిని అవకాశంగా తీసుకొని అతనిలో ఉన్న ఆధ్యాత్మికమైన పరివర్తన తీసుకురావడం కూడా బాబాగారి అభిప్రాయం. కేవలం దానికోసమే అతనిని రక్షించడం జరిగిందని చెప్పవచ్చు. ఈ విధంగా దాదాసాహెబ్ కాపర్డే 1910 డిసెంబర్లో మొట్టమొదటిసారి షిరిడీకి వెళ్ళి బాబాను దర్శించుకొని మళ్ళీ 1911 డిసెంబర్ నెలలో తిరిగి షిరిడీకి వచ్చేస్తారు. కాపర్డే వచ్చి ఎంతో కాలం షిరిడీలోనే ఉంటారు. అప్పటి నుండి బాబా గారి గొప్పతనాన్ని తెలుసుకోవడం మొదలు పెడతారు. అక్కడ ఉన్నవారు చెప్తూ ఉంటారు, బాబా గారి లీలలు ఎన్నో చెప్తూ ఉంటారు. అదే కాకుండా కాపర్డే ఉన్నన్ని రోజులు కూడా ఎన్నో బాబా గారి లీలలు చూశారు. అక్కడ ఉన్నవారు చెప్తారు, బాబా నీకు స్వయంగా చెప్పారంటే, ఇది నీ ఇల్లే అని అన్నారంటే బాబా నిన్ను స్వయంగా అక్కును చేర్చుకున్నారు. కానీ నువ్వే గుర్తించకుండా వెళ్ళిపోయావు. మళ్ళీ కష్టాలు కొని తెచ్చుకున్నావు. మళ్ళీ షిరిడీకి తిరిగి వచ్చావు. మళ్ళీ వచ్చిన తర్వాత కాపర్డే బాబా గారి దినచర్యలు అన్నీ గమనించడం మొదలు పెడతారు. అది అంతా రోజు తన డైరీలో రాస్తారు. అది ఇప్పుడు మనకు షిరిడీ సంస్థానంలో కాపర్డే డైరీగా ప్రచురిస్తున్నారు. తెలుగులో కూడా అందుబాటులో ఉంది. ఎప్పుడైనా షిరిడీకి వెళ్ళిన వారు ఈ కాపర్డే డైరీ కూడా కొనుక్కొని చదివితే ఎన్నో బాబా గారి అనుభవాలు తెలుసుకోవచ్చు. ఎవరైనా షిరిడీకి వెళ్ళిన వారు అవకాశం ఉంటే ఈ కాపర్డే డైరీ కొని తెచ్చుకొని చదవండి. మరెన్నో విషయాలు మరొక వీడియోలో దాదాసాహెబ్ కాపర్డే గారి కోసం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సమర్థ సద్గురు శ్రీ సాయినాథ్ మహారాజ్ కీ జై. ఓం సాయిరామ్.